This program is very knowledgeable. It's worth every penny. మన జీవితంలో చేసిన తప్పులన్నీ కూడా ఈ బుక్లో చూపించారు వాళ్ళు. నాకున్న కొన్ని చాలా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ని నేను ఇవాళ చాలా నేర్చుకున్నానండి. This prize, I think it's a paisa vasool workshop. I don't think you will get better knowledge than this in a environment like this. చాలా వాటికి వెళ్ళి ఇలాంటి ప్రోగ్రామ్స్కి, కానీ నాకు ఏది ఇంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మై లైఫ్ ఎవర్. ఇలాంటి ప్రోగ్రామ్ నాకు అప్పుడు ఉన్నట్లుంటే సక్సెస్ఫుల్గా రన్ చేసేవాడిని బిజినెస్. ఇక్కడికి రావటం వల్ల ఒక 100% ఒక అవుట్లుక్ వచ్చిందనమాట. వన్ డే ఐ విల్ బికమ్ అ బాస్. మీ స్ట్రాటజీ సరిగ్గా ఉంటే, మీరు ప్రాబ్లమ్స్ని కరెక్ట్గా కట్ అవుట్ ద నాయిస్ అండ్ జస్ట్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్ అనుకుంటే దేర్ విల్ బీ సమ్ ఆపర్చునిటీస్. చాలామంది చెప్తూ ఉంటారు కష్టపడండి రిచ్ అవుతారు, కష్టపడండి రిచ్ అవుతారు అని చెప్పి. నేను అసలు దాన్ని నమ్మనండి. సో నా దృష్టిలో కష్టంతో పాటు తెలివిగా కష్టపడాలి. నార్మల్గా తెలివిగా కష్టపడితే రిచ్ అవ్వం. బాస్ మైండ్ సెట్తో థింక్ చేస్తూ కష్టపడితే అప్పుడు రిచ్ అవుతాం. బిజినెస్లో ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ఉంటుంది. ఇన్ అదర్ కేసెస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో మనం ప్రాబ్లం చూస్తాము, దానికి ఒక సొల్యూషన్ వెతుకుతాము. మీరెందుకు స్టార్ట్ చేయలేదు? ఎలాంటి భయం మిమ్మల్ని ఆపింది? వాట్ ఇస్ దట్ సొల్యూషన్ యూ హ్యావ్ గాట్ నౌ? ఇక్కడ ఎంతమంది కొత్త ఎంటర్ప్రినర్స్ ఉన్నారు, అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, లేదా ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో ఒకసారి మీరు అనలైజ్ చేసుకోండి. నాలో ల్యాకింగ్ ఏంటి, నేనేమి చేయలేదు, నేనేమేమి తప్పులు చేశాను అనేది ఐ రియలైజ్ ఫ్రమ్ దిస్ బాస్ వల్ల. బిజినెస్ చేయాలనుకుంటున్నారా, మంచి బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఈ రెండు డిఫరెంట్. నేను క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తాను, దాంట్లో సంపాదించుకుంటాను అంటే అవ్వదు. నేను 10 లక్షలు కాల్చుకున్న ఎక్స్పీరియన్స్ మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు మనం బిజినెస్ స్టార్ట్ చేయాలని? వై? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీకు అనిపిస్తుంది 9 to 5 జాబ్ వద్దు, అందుకే బిజినెస్. అంత పెద్ద రాయల్ ఎన్ఫీల్డ్, చాలా రాయల్టీ పర్సన్స్, పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ చాలా మంది వాడుతుంటారు. వాళ్ళతో ఎలా మూవ్ అవ్వాలి? ఫస్ట్ నేను వేరే వాళ్ళు బండి పైన ప్రయోగం చేస్తే ఎవరు ఒప్పుకోరుగా. అందుకని నేను ఒక బుల్లెట్ కొనుక్కున్నా. నా ఫస్ట్ సొంత డబ్బులతో కొన్న బండి అదే అండి. నాకు ఎడ్యుకేషన్ లేదు, నాకు ఎవరి సపోర్ట్ లేదు, అలా ఆగకండి. దెర్ ఆర్ పీపుల్ హూ హావ్ డన్ ఇట్. అంటే సింపుల్గా మనం ఏమైంది వెళ్ళిపోతాం అంటే బిజినెస్ పెట్టేయాలి, మంచిగా ఎంజాయ్ చేసేయాలి, సక్సెస్ సాధించేసి కాస్త కొన్ని డబ్బులు అయితే వెనకాల వేసేసుకోవాలని ఉంటుంది. కానీ రియాలిటీలోకి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ చేంజ్ అయిపోతాయి అనమాట. ఇస్ అ ప్రాబ్లమ్, యు ఆర్ కేటరింగ్ సొల్యూషన్ త్రూ యువర్ బిజినెస్. గ్రేట్. ఇవన్నీ అవ్వాలంటే బాస్ మైండ్ సెట్ ఉండాలి. సో ఇది 6 నెలల్లో అవుతుందా, సంవత్సరంలో అవుతుందా, 1.5 ఇయర్లో అవుతుందా? కానీ వన్స్ అయింది అనుకోండి, ఇట్ గోస్ ఆన్. కానీ ఎక్కడైనా సరే మన స్కూల్స్లోని, కాలేజెస్లోని ఫినాన్స్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ నేర్పిస్తున్నారండి. ఒక కంపెనీని ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఏం చెప్పట్లా. సో అందుకనే ఈ వర్క్షాప్లో ఏంటంటే మనం డీటెయిల్డ్గా A to Z నేర్చుకోవచ్చు. ఎక్కువగా ఏదైనా ఒక బిజినెస్ ఫోకస్ చేస్తే ఏమవుతుందంటే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. మాకు అలా కాంపిటీషన్ కాస్త తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా డాన్స్ స్కూల్స్ అనేవి రన్ చేయగలుగుతున్నాం. బట్ అయినా సరే కాస్త డిఫికల్ట్ అనేది ఫేస్ చేస్తాం స్టార్టింగ్లో. మనం ఒకే దీనిలో బొమ్మన, చందన, సిఎంఆర్ రకరకాల షాప్స్ ఉంటాయి. అన్ని బట్టల షాప్స్ లేదా అన్ని జ్యువెలరీ షాప్స్ అనుకుంటే వాళ్ళకి వాళ్ళే కాంపిటీషన్ కదా. వాళ్ళ యూనిక్నెస్ బట్టి, వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంటుంది. కాంపిటీషన్ అనుకుంటే మనం ఏ బిజినెస్ చేయలేం నాకు తెలిసి. ఇక్కడ వచ్చిన ఎంతమంది దగ్గర ఒక టు డూ లిస్ట్ ఉంది? ఈ రోజు నేను ఇవన్నీ చేస్తాను, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటాను. This is a kind of paisa vasool workshop. For this prize, I think it's a paisa vasool workshop. I don't think you will get better knowledge than this in a environment like this. And also industries చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగదు, యూ డోంట్ గెట్ ఎనీథింగ్. సో దీస్ గైస్ ఆర్ ఎంకరేజింగ్ దట్. సో లైక్ పాజిటివ్గా తీసుకుంటే దిస్ విల్ గివ్ అ మోర్ థింగ్. బికాస్ మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకపోతే ఎంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జాబ్స్ లేకుండా బయట ఉన్నారు, కౌంట్లెస్. బికాస్ మనకి ఇండియాలో దొరికేది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఒకటే తీసుకోవాలి, దాంట్లోనే జాబ్ కొట్టాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్, సప్లై చైన్ సైడ్, ఇండస్ట్రీ సైడ్, ఎంటర్ప్రెన్యూర్ సైడ్ రాకపోతే వీ విల్ నాట్ బీ ఏబుల్ టు సీ ఎనీ మోర్ న్యూ జాబ్స్. మన కిడ్స్ ఇంకా సఫర్ అవుతారు. నాకు 2 పిల్లలు, దే విల్ సఫర్ మోర్. ఫస్ట్ సక్సెస్ ఈస్ ట్రయింగ్.
ప్రయత్నమే మొదటి విజయం. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ట్రయింగ్. ప్రయత్నించకపోవడమే అతిపెద్ద ఫెయిల్యూర్. నాకున్న కొన్ని చాలా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ని నేను ఇవాళ చాలా నేర్చుకున్నానండి. అండ్ నా డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి. అండ్ సిఏ వాళ్ళని కూడా నేను కన్సల్ట్ అయ్యి నాకున్న డౌట్స్ అడిగాను. ఇట్ హెల్ప్ మీ ఎ లాట్ అండ్ ఇట్స్ పుషింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. పిఎంఈజీపీలో మిషన్కు తప్పించి లోను సబ్సిడీ లేని దగ్గర నుంచి మేము ప్రాజెక్ట్ బిల్డ్ చేసి పిఎంఈజీపీ లోన్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఎవరైనా ఎద్దుగానుగా పెట్టాలనుకుంటే మా ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపించి రెఫరెన్స్ కింద ఈ పలానా కేసులో ఇట్లా అయ్యింది అని రెఫరెన్స్ ఎట్లా చూపిస్తామో మా ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపించుకొని ఇప్పుడు మీరు తీసుకోవచ్చు. మేము 1400 మందిని ట్రైన్ చేస్తే 450 ఎద్దుగానుగలు అయ్యాయి ఇప్పటికి ఇండియాలో. జిఎస్టీ మీరు కరెక్ట్గా పే చేస్తే బ్యాంకరే అడుగుతాడు. 3 ఏళ్లుగా మా నాన్న అడుగుతున్నాడు, మీకు సీసీ లోన్ ఇస్తామండి, సీసీ లోన్ ఇస్తామండి. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు జీరో నాలెడ్జ్, అంటే ఏం పెడదామో అనే ఆలోచనతో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. మనకి ఇక్కడ ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది ఇది. నేనైతే ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాల. నేను చాలా వాటికి వెళ్ళాను ఇలాంటి ప్రోగ్రామ్స్కి, కానీ నాకు ఏది ఇంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో హోప్ యూ గైస్ ఆల్ ఫీల్ ద సేమ్. ఈరోజు ఈ బుక్ నేను మీకు అందరి దగ్గర ఉంది. మన జీవితంలో చేసిన తప్పులన్నీ కూడా ఈ బుక్లో చూపించారు వాళ్ళు. అందుకని ఆ బుక్ చూపించి మీకు చెప్దాం అనుకున్నాం. మనం యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా 10 years నుంచి మేము చేస్తున్న బిజినెస్లో వీటిల్లో మనం ఒక 70% కూడా మేము మొత్తం కంప్లీట్ చేయలేదు. లీగాలిటీ ఇష్యూస్ అనుకోండి, అకౌంటింగ్స్ అనుకోండి, జిఎస్టీ లైసెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఒక బుల్లెట్ కొనుక్కున్నా. నా ఫస్ట్ సొంత డబ్బులతో కొన్న బండి అదే అండి. కొన్న 4 రోజులకే దాని సగం మొక్క చేసేసాను. అంటే అందరు మెచ్చుకున్నారు, అరే నువ్వు బాగా చేసావు, ఇంతవరకు ఎవరు చేయలేరు ఆంధ్రాలో, అలా మెచ్చుకున్నారు. ఆ మెచ్చుకునేది నాలో ఎనర్జీ బాగా పెరిగింది. ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలని ఎనర్జీ బాగా పెరిగింది. అప్పుడు నా బండిని చూసి ఒక యూట్యూబ్లో పెట్టామండి. సోషల్ మీడియా ద్వారా ఒక యూట్యూబ్లో పెట్టాను. ఆ యూట్యూబ్లో పెట్టినట్టు ఇదేదో కొత్తగా ఉందని చెప్పి చాలామంది వచ్చారండి. కనుక్కోవడానికి వచ్చిన వాళ్ళని మళ్ళీ నేను నా బిజినెస్కి మార్చుకోవాలని ఆలోచించాను. ఈ రోజున ఒక మిడిల్ క్లాస్ కస్టమర్ని 100 చోటుకి వెళ్ళి 100 రేట్లు కనుక్కుంటారు. కానీ ఒక కస్టమర్కి నేను 5 స్కీమ్లు, అంటే డైమండ్ స్కీమ్, ప్లాటినం స్కీమ్, గోల్డ్ స్కీమ్, సిల్వర్ స్కీమ్, అంటే 4 స్కీములు కనిపెట్టాను. అంటే ఎవరికి డబ్బున్న వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు స్కీమ్ రెడీ చేసుకుంటారు. బిజినెస్లో కావాల్సింది ఏంటంటే ఎవరితో అయినా సరే ట్రూత్ మాట్లాడాలండి. నా దగ్గర నో బార్గెనింగ్, ఫిక్స్డ్ ప్రైస్. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా ఈ రోజున 90% ఆఫ్ బిజినెస్ నా సోషల్ మీడియా. యాక్టింగ్ అండి, యాక్టింగ్ చేసి కస్టమర్స్ని బోర్ కొట్టించుకోకుండా నా వీడియోసే చూసే విధంగా చేస్తున్నాను. This program is very knowledgeable, facilitated networking, and it's worth every penny. బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఉండాల్సింది క్యాపిటల్ కాదండి, ధైర్యం. స్టూడెంట్స్ చూస్తుంటే ఒక 30 మెంబర్స్ ఉన్నారనుకోండి, 30 మెంబర్స్ మీద నాకు ఒక ప్రైజే కనబడేది. అంటే ఇప్పుడు లైక్ ఒక 500 ఇచ్చి నేర్చుకుంటున్నానంటే 30 మెంబర్స్ ఉంటే ఓకే ఇన్స్టిట్యూట్ పెట్టేస్తే 50,000 వచ్చేస్తుంది. ఈవెంట్స్ చేస్తున్నారు అనుకోండి, లైక్ ఈవెంట్కి ఒక 50,000 తీసుకున్నారు, ఓకే నెలకు ఒక 4-5 ఈవెంట్స్ చేసుకుంటే నాకు 60,000 వచ్చేస్తుంది. ఓవరాల్గా నేను ఇన్స్టిట్యూట్ పెట్టేస్తే 75,000 వచ్చేస్తుంది. ఇది ఎక్స్పెక్టేషన్. కానీ రియాలిటీలోకి వచ్చిన తర్వాత నేను ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు ఒకరు వచ్చారు. ఒక్కరితోనే 6 months రన్ చేశాను అనమాట. పిజ్జా మాకు అంత హెల్తీ కాదు, మైదా అని తెలుసు. ఎందుకు మనం మిల్లెట్ పిజ్జా ట్రై చేయలేదు? మిల్లెట్ బిస్కెట్ ఉంది, ఓట్ బిస్కెట్ ఉంది, రాగి బిస్కెట్ ఉంది. ఎందుకు మనం రాగి పిజ్జానో మిల్లెట్ పిజ్జానో ట్రై చేయలేదు? ఈ బాస్ వాళ్ళ ప్రోగ్రామ్ చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఎందుకంటే రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి బిజినెస్లు పెట్టాలన్నది ఈ బాస్ వాళ్ళు తెలియజేయడం మంచి అవకాశం. నేను ఎన్రోల్ అయ్యాను కానీ ఈరోజు మానేద్దాం అనుకున్నాను యాక్చువల్గానే. కానీ అభిషేక్ గారికి మార్నింగ్ ఫోన్ చేశాను, సార్ నాకు లేట్ అవుద్ది మానేస్తా అంటే, లేట్ అయినా పర్లేదు మీరు రండి అన్నారు. రావడం మంచిదైంది. చాలా నాకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయినాయి. థ్యాంక్ యూ బాస్ వాళ్ళ. I believe in not only homemade, I believe in handmade. Cold process soaps లో ఐఎమ్ డూయింగ్ మై వర్క్ విత్ మై ప్యాషన్. దానిలో నేను ఏంటంటే నేను చదువుకున్న ఆయుర్వేద గ్రంథాల్లో నుంచి ఏదైతే హెయిర్కి బెనిఫిషియల్ వాల్యూస్ ఉంటాయో ఆ హర్బ్స్ అన్నీ తీసుకొని నా మెయిన్ మోటో ఏంటి అంటే ఇండియన్ ఏన్షియంట్ థెరపీస్ విత్ ఎ మోడర్న్ ర్యాప్. అలా నేను ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని ఒక మోడర్న్ టెక్నాలజీతో నేను ఆ సోప్ చేస్తున్నాను. ఎంతో ఎక్స్పీరియన్స్డ్ అయిన బిజినెస్ మెన్స్ రాసిన పుస్తకం మీద అని చెప్పి అదే చెప్తుంది. సో అంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్తో డిజైన్ చేయబడిన పీపీటీలు, అంత ఎక్స్పీరియన్స్ పర్సన్తో డిజైన్ చేయబడిన వర్క్ బుక్ మీ ముందుందన్నమాట. చాలామంది మమ్మల్ని డిగ్రేడ్ చేశారనమాట.
అరే ఇప్పుడు ఇంతమంది డాన్స్ క్లాసెస్ ఉన్నాయి, ఎన్ని డాన్స్ స్టూడియోస్ ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఇప్పుడు నువ్వు చేంజ్ చేస్తావు. నేను తయారు చేసే ప్రోడక్ట్స్ నా మీద యూజ్ చేసుకుని నేను వాడే నా హెయిర్ సోప్ నా ఏజ్ ఆఫ్ పీపుల్ అందరికీ తెల్లగా అయిపోతాయి, నా ఏజ్కి నాకు ఇంకా తెల్లగా అవ్వలేదని నేను ప్రూవ్ చేస్తూ అవతల వాళ్ళు వాడి కూడా వాళ్ళకి నచ్చి వాళ్ళు మళ్ళీ ఆర్డర్ ఇస్తున్నారు. సో మేము ఎప్పుడైతే ఒక పర్సన్తో మేము చిన్న ఒక 1000 స్క్వేర్ ఫీట్లో రన్ చేసింది, ఈ పబ్లిసిటీ వల్ల ఎక్కువ మంది వచ్చేసారు. కాకపోతే ఇక థింగ్ ఏంటంటే మన బిజినెస్ని ఎప్పుడూ కూడా 10 సంవత్సరాల తర్వాత ఆలోచించుకోవాలి. లంచ్కు ముందు ఇక్కడ ముగ్గురిని కూర్చోబెట్టి చెప్పించారు చూసారా, ఆ ముగ్గురు వల్ల నేను ఉండిపోవాలని అనిపించింది సార్. ఆ ముగ్గురు ఎక్స్పీరియన్స్ అనేది చాలా మందిని ప్రభావితం చేసింది, అది నాకు తెలిసి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి కామన్ కంప్లైంట్ని రిపీట్ చేస్తున్నారు అంటే దెర్ ఈస్ అ డిమాండ్ ఇన్ ద మార్కెట్ అని అర్థం. ప్లస్ కాంపిటేటివ్ మార్కెట్ అంటే ఇప్పుడు చాలామంది షంఘై చైనా వెళ్ళిపోయి యాక్సెసరీస్ తెచ్చేసుకొని చాలా పెట్టేశారు. నా మార్కెట్ నాదే ఇంపార్టెంట్. ఐ యామ్ ద బ్రాండ్ అంబాసిడర్. నాకు వేస్ట్ ఆఫ్ మనీ అయ్యిద్ది ఏదో రోజు నేను పెట్టిన ఖర్చులకి అనుకుంటున్నా. నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మై లైఫ్ ఎవర్. థ్యాంక్ యూ బాస్ వాళ్ళ టీమ్ ఎవర్. అసలు ఈ ప్రోగ్రామ్ మొత్తం నేను ప్లాన్ చేసుకున్నది మొత్తం అంతా నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసింది. నేను మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి ఆ బుక్ తీసుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నేను యాక్చువల్గా 2016లోనే ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ లాంచ్ చేసి ఫెయిల్ అయ్యాను. సో అప్పుడు 2018లో క్లోజ్ చేశాను. మళ్ళీ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. బట్ ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్ నాకు అప్పుడు ఉన్నట్లుంటే నేను ఇంకా కంటిన్యూ అయిపోయేవాడిని, సక్సెస్ఫుల్గా రన్ చేసేవాడిని బిజినెస్. అప్పుడు అలాంటిది లేదు, మిస్ అయ్యాము. ఇప్పుడు మీరందరూ కూడా లక్కీ. సో మనం ఈ ఆల్రెడీ ఫెయిల్ అయిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు అందరి ఫీడ్బ్యాక్లు తీసుకొని మనం ఇంకా ముందుకెళ్ళడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. చాలా రకాలుగా యూట్యూబ్లో చూశాను, బట్ ఏది కూడా చేయాలన్నా కూడా భయం ఉండేది. కానీ ఇక్కడికి వచ్చాక ఈ వర్క్షీట్ ఒకటి నాకు బాగా మంచిగా అనిపించింది. ఆ వర్క్షీట్ ఫాలో అయ్యి నా ఫుల్ స్ట్రెంగ్త్ ఏముంది, ఏది నాకు ఫియర్ నుంచి బయటికి కూడా వచ్చేసి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. ఈ బాస్వాల ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ చేసింది. నాలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏదో వీళ్ళు ఈ సోప్స్ అని లేకపోతే ఆయిల్ అని టీ అని ఇవన్నీ కాదు, మీరు ఏం చేస్తున్నారో ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకొని మీకు దానిలో ఏం పొటెన్షియల్ ఉంది, మీకు ఏది ఇంట్రెస్ట్ అనేది మీరు ఫస్ట్ తెలుసుకొని దాని గురించి ఫస్ట్ మీరు పూర్తిగా స్టడీ చేయండి. మా వైజాగ్లో కూడా ఇదే రకంగా బాగుంటుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. It is very useful. Definitely I am going to plan that workbook. Definitely I'll fill that and one day I'll become a boss. Bosswala. Be the boss.